ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకి, జన సైనికులకి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన అధికారంలో లేనప్పుడే విశాఖ షిప్‌యార్డ్‌కి సంబంధించిన ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ పరం చేస్తుంటే కేంద్రంతో మాట్లాడి అది ప్రభుత్వంలో కొనసాగే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంతో మాట్లాడి 500 కోట్ల రూపాయలు ఈ రోడ్లకు గాను ఆయన నిధులు తీసుకొచ్చారు. అలాగే పోలవరం నిర్మాణానికి గత బడ్జెట్‌లో 5,500 కోట్ల రూపాయలు, ఈ బడ్జెట్‌లో 300, 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి గత బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయింపు చేశారు. ఈ బడ్జెట్‌లో కూడా 800 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేశారు. అలాగే పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అరకు ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న పులికాట్ సరస్సు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా 3 హై స్పీడ్ రైళ్లను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో సహకారం అందిస్తున్నారు. అలాగే కోనసీమ కొబ్బరి రైతులకు ప్రత్యేకమైన ఒక పథకం ఏర్పాటు చేసి వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 5 లక్షల జనాభా కలిగిన నగరాలు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. ఈ నగరాలన్నింటికి కూడా ప్రత్యేకమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు పవన్ కళ్యాణ్ గారు చేయించారు. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అదాని డేటా సెంటర్కి కూడా ప్రత్యేకమైన రాయితీలను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించడం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి. అలాగే ఓ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో తప్పులు చేసినా కూడా అసలు నెయ్యే లేని కెమికల్స్తో లడ్డూలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి కీర్తిని అప్రతిష్ట పాలు చేసినటువంటి పార్టీ, అలాగే సొంత బాబాయిని చంపుకున్నటువంటి పార్టీ, అలాగే సొంత చెల్లిని కన్న తల్లిని కూడా రోడ్డు మీదకు తోసేసిన పార్టీ. అటువంటి పార్టీకి సంబంధించిన నాయకుడి దగ్గర కార్యకర్తలు ఎంతో 1100 మందిగా వాళ్ళు చేసే పనులను ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఇన్ని మంచి పనులు నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో పదవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా విజయవాడ, అమరావతి పిలిపించుకొని వాళ్ళకు భోజనం పెట్టి దయచేసి మీరందరికీ నేను పదవులు ఇచ్చాను, ఎటువంటి అవినీతి కార్యక్రమాల్లో కానీ ఇల్లీగల్ వ్యవహారాల్లో కానీ మీరెవరు కూడా జోక్యం చేసుకోవద్దు, దయచేసి మీకు పదవి ఇచ్చినందుకు గాను రిటర్న్గా నాకు ఏదైనా చేయాలనుకుంటే దయచేసి ఎవరైనా ఒక వ్యక్తికి సాయం చేసి మీకు ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి కింద మనందరం పనిచేయడం మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలామందికి కొన్ని అపోహలు, కొన్ని రకాల డౌట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మంచితనాన్ని, గొప్పతనాన్ని మనం ప్రచారం చేసి మనం జనసేన పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కూడా బలంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసేవి ప్రజలకు తెలియాలంటే నాలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు ఎక్కువ మందికి చూపించడం ద్వారా, ఎక్కువ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా మన జనసేన పార్టీ కొంతమేరకు బలపడుతుందని నా అభిప్రాయం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.